హలో అందరికీ ఈరోజైతే మనం డోమినోస్ స్టైల్లో పిజ్జా చేసుకుందాం రండి. ఒక బౌల్లో ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఇలా గోరువెచ్చని వాటర్తో కలిపి పెట్టుకోవాలి. చల్లని వాటర్ కానీ వేడి వాటర్ కానీ వాడద్దు. ఒక బౌల్లో 1/2 కప్పు మైదా, కొంచెం ఉప్పు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆ తర్వాత బటర్ వేసి మామూలుగా బ్రెడ్ పొడిలా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇక్కడ పొడి పొడి ఎలా కనిపిస్తుందో. ఆ తర్వాత మనం ఇప్పుడు కలుపుకున్న ఈస్ట్ వాటర్ని అందులో వేయాలి. ఈస్ట్ పొంగిందంటే అది ఒరిజినల్, పొంగలేదంటే అది డూప్లికేట్ అనుకోవాలి. ఆ వాటర్ సరిపోకపోతే మామూలు వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకేంటి ఇలా బాల్ లాగా చేసేసి మన అరిచేయి మణికంటుతో ఇలా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు బాగా కలపాలి. అంటే ఈ గ్యాప్స్ లేకుండా మొత్తం ఇలా స్మూత్ అయిపోవాలి సాఫ్ట్గా. చూడండి ఇలా రౌండ్ చేసిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న ఈ బౌల్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇంకా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ముద్దను అందులో వేసి గాలి పోకుండా మనం ఒక క్లాత్ కప్పుకోవాలి ఇలా సన్నగా. ఆ తర్వాత 45 నిమిషాల పాటు ఇలా చూడండి, ఇలా ఇడ్లీ పిండిలా ఎలా పొంగిందో. ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాల పాటు ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇంకా మనం ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ చేయాలి. నేనైతే ఒక 2 చేద్దాం అనుకొని ఇలా చేశాను. మళ్ళీ ఒకసారి బాగా గ్యాప్స్ లేకుండా చేసి ఇలా మనకి రవ్వ కానీ పిండి కానీతో ఇలా మనం చపాతీలాగా చేసుకోవాలి. అంటే 1/2 ఇంచు మందంలో చేసుకోవాలి, మరీ పల్చగా కాకుండా. ఆ తర్వాత ఒక ప్లేట్కి బటర్ ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోనే మనము ఇప్పుడు చేసుకున్న ఇది ఉంటుంది కదా, మనం ఇందులో వేసేసుకొని మంచిగా రౌండ్ చేసేసుకోవాలి. కార్నర్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని వాటర్ అద్దుకుంటూ ఇలా సీల్ చేసేసేయాలి. ఇంకా కార్నర్స్ని చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఆ తర్వాత స్పోక్తో ఇలా మనం చిన్న చిన్న హోల్స్ చేసేయాలి. ఇంకా తర్వాత పైన మళ్ళీ ఒకసారి క్లాత్ కప్పి ఒక 20 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ను 10 నిమిషాల పాటు స్టవ్ మీద బాగా వేడి చేయాలి. చూడండి ఇప్పుడు ఇది కూడా ఎలా పొంగిందో. ఇంకా 20 మినిట్స్ తర్వాత మనం బటర్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత పిజ్జా సాస్ మనకు కావాల్సినంత కూడా తీసేసుకోవాలి. ఆ తర్వాత టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి చాలా బాగుంటుంది. ఆ తర్వాత రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, ఇలా మనం ఒక అంచు పై వరకు వచ్చే వరకు ఇలా మనం అంతా ఫిల్ చేసేసేయాలి. ఇంకా తర్వాత మనం ఎలాంటివి కావాలంటే అవి, నేనైతే క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్తో చేశాను. చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి పైన స్వీట్ కార్న్ వేసిన తర్వాత మళ్ళీ చీజ్ వేసుకోవాలి. చీజ్ ఎందుకు వేసానంటే ఇంకా ఇవన్నీ కింద పడిపోకుండా అడ్డుగా ఉంటుంది కదా, ఆ విధంగా అయితే నేను వేసేసాను. ఇంక 10 నిమిషాల పాటు బాగా వేడెక్కిన ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని అందులో ఈ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే ఇలా అంచులకి మనమైతే బటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా. తర్వాత క్యాప్తో ఫిల్ చేసి ఒక 25 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసేయాలి. అంటే సిమ్లో కొంచెం సేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టేసి ఇప్పుడు చూడండి ఈ చీజ్ మొత్తం కరిగిపోయేంత వరకు ఉంచుకొని చూడండి ఎంత బాగుందో. అసలు చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నిజంగా ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. బయట తెచ్చుకునే కంటే మనం ఇంట్లో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అందరం ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే. నేనైతే తిన్నాను కానీ మా వాళ్ళకి చేసి పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.